కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తువారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుని యొక్క కోపము అత్యంత భయంకరమైనటువంటిది. దేవుని యొక్క కోపాగ్ని మనము ఊహించలేనంతగా ఉంటుంది. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట ఉన్నది. ఆ జనముల దేవతలను పూజించుటకు మన దేవుడైన యెహోవా యొద్ద నుండి తొలగు హృదయము గల యెహోవా యొద్ద నుండి తొలగి వెళ్ళిపోయే హృదయము కల పురుషుడే కానీ, స్త్రీయే కానీ, కుటుంబమే కానీ, గోత్రమే కానీ నేడు మీలో ఉండకుండునట్లును, మరణకరమైన దుష్కృత్యమునకు అట్టి మూలమైనది మీలో ఉండకుండానట్లును నేడు ఈ నిబంధనను మీతో చేయుచున్నాను. ఇదే ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయంలోనే 23వ వచనం కూడా మీకు చదివి వినిపిస్తాను. వారు అనగా అన్య దేవతలను పూజించేవారు యెహోవా తన కోపోద్రేకము చేత నశింపచేసిన సొదొమ గొమొర్రా అద్మా సెబోయిముల వలె ఆ సమస్త దేశమును గంధకము చేతను ఉప్పు చేతను చెడిపోయి విత్తబడకయు దానిలో ఏదియు పుట్టకయు దానిలో ఏ కూరయు మొలవకయు ఉండుట చూసి యెహోవా దేవుడు దేని బట్టి ఈ దేశమును ఇలా చేసెనో, ఈ మహాకోపాగ్నికి కారణమేమిటో అని చెప్పుకొందరు. హేతు అనగా కారణము అనగా దేవుని యొక్క ఉగ్రత ఎందుకు వస్తుందో ధర్మశాస్త్రము చదవని వారికి తెలియదు. బైబిల్ చదివితే దేవుని మనసు ఏంటో అర్థమవుతుంది. దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడో అర్థమవుతుంది. మనము సమాధానము కలిగిన జీవితము కావాలంటే ఏం చేయాలో అర్థమవుతుంది. మనము ఆశీర్వాదానికి బద్దులవ్వాలంటే ఎలా బ్రతకాలో చెప్తుంది. పరిశుద్ధతలో నిలిచి ఉండట అనగా ఏమిటో బైబిలే చెప్తుంది, ఇంకే పుస్తకం చెప్పదు. ద్వితీయోపదేశకాండములోనే 29వ అధ్యాయము 26వ వచనములో తాము ఎరుగని, తమకు ఏమాత్రమో తెలియని ఎవరో ప్రలోభాలకు గురి అయిపోయి అన్య దేవతలను, దేవుడు వారికి నియమింపని దేవతలను పూజించి వాటికి నమస్కరించిరి. మరి దేవునికి కోపం రాదంటారా? ఏమంటే మనుషులు తప్పు చేసినప్పుడు మనుషులకు కోపం వస్తుంది. నీ కొడుకు తప్పు చేసినప్పుడు తండ్రిగా నీకు కోపం వస్తుంది. నీ కూతురు తప్పు చేసినప్పుడు తల్లిగా నీకు కోపం వస్తుంది. మరి తన స్వరూపంలో తయారు చేసుకున్నటువంటి మనుషులు తెలిసి తప్పులను పాపములను మితిమీరి చేస్తుంటే దేవునికి కోపం రాదా? రాకూడదంటారా? దేవుడు నోరు మూసుకుని కూర్చోవాలంటారా? మనిషిగా నువ్వే ఊరుకోలేకపోతున్నావే, మనిషిగా నువ్వే కొట్టకుండా ఉండలేకపోతున్నావే, మరి నువ్వే శిక్షించకుండా ఉండలేని వాడవైతే నా స్వరూపంలో చేసుకున్న నా పిల్లలు ఆత్మీయ మరణానికి లోనైపోయి నరకానికి వెళ్ళిపోతుంటే నాకెంత బాధ ఉంటుందో కదా అని దేవుడు ప్రశ్నిస్తుంటే, ఈ ప్రశ్నకు మన దగ్గర సమాధానం లేకుండా ఉంటే ఏం మాట్లాడుతున్నాం మనం? దేవుని యొక్క కోపము అగ్ని రూపంలో వస్తుంది, కాల్చేస్తుంది. అదే నరకము. మానవులు నిర్మించుకున్న న్యాయస్థానములలో, న్యాయసభలలో, రచ్చబండలలో అన్యాయము జరగవచ్చునేమో, కానీ దేవుని న్యాయసభలో జరగబోయేటువంటి ఆ చర్చ, ఇవ్వబోయేటువంటి ఆ తీర్పు 100% జెన్యూన్గా ఉంటుంది. 7వ కీర్తన 11వ వచనంలో ఇలా ఉన్నదండి. న్యాయమును బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆయన ప్రతి దినము కోపపడేటువంటి దేవుడు. సో ఆయన ప్రతి నిత్యము కోపపడేటువంటి దేవుడు. మనుషులుగా మనకి కోపం వస్తుందండి, నో డౌట్. అయితే మనుషులకు వచ్చేటువంటి కోపంలో ఈర్ష్య ఉంటుంది, కోపం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, అసూయ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కానీ దేవునికి వచ్చేటువంటి కోపములో మానవ నిర్మితమైనటువంటి ఈ ద్వేషము, అసూయ ఇట్లాంటివి ఆయన కోపంలో ఉండవు. దేవుని కోపంలో నీతి ఉంటుంది. దేవుడు ఏమంటున్నాడంటే, నేను చేయమని చెప్పింది చేయక చేయవద్దు అని చెప్పినది చేస్తున్నారు కదా. చేయవద్దని చెప్పినది చేసినా పాపమే, చెయ్యమని చెప్పినది చేయకపోయినా పాపమే. ఇది దేవుని యొక్క సభలో ఉన్నటువంటి ముఖ్యమైన రూలు, నిబంధన. మరి ఆయన ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞలను మీరి, ఆయన ఆజ్ఞలను గైకొనక మనము బ్రతికితే దేవుడు మనల్ని 100% శిక్షించవచ్చు కదా. పౌలు గారు ఎఫ్సీ సంఘానికి రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయంలో 26, 27 వచనాలలో ఇలా రాస్తున్నాడు చూడండి.
మీరు కోపపడండి, మీ కోపం రావచ్చు, కోపపడండి పర్లేదు, కానీ పాపం చేయొద్దు అంటున్నాడు. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటివ్వద్దు. సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా మీకు ఆ కోపం నిలిచి ఉంది అంటే మీరు అపవాదికి చోటిచ్చినట్లే, వాడిని రారా అని ఆహ్వాన పత్రికను పంపించి పిలిపించుకున్నట్లే. ఇలా చేయకండి అంటున్నాడు. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. మనిషి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడంటే దేవుడు, నేను ఎంత ప్రశాంతంగా ఉంటాను, ఎంత పరిశుద్ధంగా ఉంటాను, ఎంత నీతిమంతునిగా ఉంటానో, ఎంత నిజాయితీగా ఉంటానో, ఎంత ఓపెన్ హార్టెడ్గా ఉంటానో, మీరు కూడా అలా ఉండండి, నా మహిమను నీకు ఉచితంగా బహుమతిగా ఆశీర్వాదంగా ఇచ్చేస్తానంటున్నాడు. కానీ మనం ఈ క్వాలిటీస్లో ఒక్క క్వాలిటీని కూడా మనం కలిగిలేం. కాబట్టి నిన్ను నువ్వు హెచ్చించుకునే ప్రయత్నం చేయొద్దు. నిర్గమకాండంలో మాట ఉంటుంది, చూపిస్తాను మీకు. 20వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళయందే కానీ ఉండు దేని రూపమునైనను, అనగా చేపల రూపాన్నైనా సరే విగ్రహమునైనను నువ్వు తయారు చేసుకోవద్దు, వాటికి నువ్వు సాగిలపడదు, వాటిని పూజింపకూడదు. ఎందుకనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3, 4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించచ్చు. నన్ను ప్రేమించిన ఆజ్ఞలను గైకొన్న వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నన్ను ద్వేషించే వారి విషయంలో 3, 4 తరాలు, నన్ను ప్రేమించే వారి విషయంలో 1000 తరాల వరకు కరుణించేవాడై ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయం 11వ వచనంలో, దుర్మార్గుడు మరణము పొందుట వలన, అనగా చనిపోవడం వలన నాకు సంతోషం లేదంటున్నాడు దేవుడు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి మారు మనసు పొంది బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మనసు తిప్పుకోండి, మారు మనసు పొందండి, మీ దుర్మార్గత నుండి, మీ పాపపు ఆలోచనల నుండి, మీ పాపపు జీవన శైలి నుండి మరలి మనసు తిప్పుకోండి. మీరెందుకు చనిపోతారండి బాబు ఊరికే? రోమా సంఘానికి పౌలు గారు రాస్తూ మాట అంటున్నాడు చూడండి. 1వ అధ్యాయము 18వ వచనంలో, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. దేవుని యొక్క కోపము, దేవుని కోపాగ్ని. లేవియకాండము 10వ అధ్యాయము 1-2 వచనాలలో దేవుని యొక్క కోపము అగ్ని రూపంలో ఎలా వచ్చిందో చూడండి. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపాత్రలను తీసుకుని వాటిలో నిప్పులించి వాటి మీద ధూప ద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని కాని బోధను, తప్పుడు బోధన చేస్తున్న సంఘ కాపర్లందరికీ శ్రమ. ఈ డైలాగ్ వాళ్ళకి. వేరొక అగ్నిని తీసుకొచ్చిన తర్వాత ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసింది. దేవుని కోపము అగ్ని రూపంలో వచ్చిన సందర్భం చూసారా? ఇక్కడ కోపము అగ్ని రూపంలో వచ్చింది. కోప అగ్ని. దేవుని ఉగ్రత మన మీదకు ఎప్పుడు దిగి వస్తుంది అంటే, మనము తప్పు చేసినప్పుడు, మనం పాపం చేసినప్పుడు, దేవుని మాటను విననప్పుడు, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను మనము తూచా తప్పకుండా పాటించనప్పుడు. అయితే యేసుక్రీస్తు ప్రభువు మన మీదకు రావలసి ఉన్నటువంటి దేవుని ఉగ్రత పాత్రలనంతా కూడా ఆయన తాగేశాడు. దేవుని కోపాన్ని యేసుక్రీస్తు ప్రభువు శిలువ పైన పూర్తిగా అనుభవించేశాడు. మన పాపముల నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభు తగినటువంటి వెలను పూర్తిగా చెల్లించేశాడు. ఇంత కూడా బాకీ లేమో. క్రీస్తు రక్తము కారణంగా ఇదంతా జరిగింది. మీరు మీ సొత్తు కారు, వెల పెట్టి కొనబడిన వారు. ఆ వెల ఏంటి? యేసుక్రీస్తు రక్తమే ఆ వెల. రక్తమిచ్చి కొన్నాడండి. మన పాపముల నిమిత్తమై మనము చేయవలసిన ప్రాయశ్చిత్తం అంటూ ఇంక ఏమీ లేకుండా యేసుక్రీస్తు ప్రభు మన పాపముల నిమిత్తమై మన కొరకు రక్తమోడ్చి రక్తము కార్చి చనిపోయాడండి. చివరి రక్తపు బొట్టు వరకు కూడా మన కొరకే దేవుని కోపము అనేటువంటి ఆ ఉగ్రతను ఆయన శిలువ పైన భరించి, దేవుని కోపము మన మీద ఉండకుండా యేసుక్రీస్తు మరణము మనకు ఒక ఆశీర్వాదముగా ఉండటానికి ఆయన మన కొరకు చనిపోయాడు.
దేవుని ఉగ్రతను తప్పించుకోవడానికి మనం ఏం చేయాలి ఈ రోజున అంటే జస్ట్ పరిశుద్ధంగా జీవిస్తే చాలు. ప్రార్థన చేయండి, బైబుల్ చదవండి, ఉపవాసం ఉండండి, ఆదివారం ఆరాధనకి రండి, వీలైనన్ని సభలకు హాజరవ్వండి, వీలైనన్ని సార్లు హాజరవ్వండి. మీరు నేర్చుకున్నటువంటి యేసుక్రీస్తు మాటలను గుర్తు చేసే ప్రయత్నం చేయండి. అది ఎవరికైనా సరే. ఓన్లీ వన్ మెడిసిన్ ఫర్ ఎవ్రీ డిసీజ్. ఎవడు ఎంతటి పాపము చేసినా సరే ఆ పాపము అనేటువంటి వ్యాధికి ఒక్కటే ఔషధము. ఆ ఔషధం పేరు యేసుక్రీస్తు. Come to Jesus, my dears. Jesus has open hands to love you, to hug you, to forgive you, to give you a blessing of hope to go up, to live with Him forever and ever in eternity. Let's pray. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నీ కోపము అనే శాపములో ఉంటున్నటువంటి విగ్రహారాధకులందరి విషయమే మేము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. వారు నీకు వ్యతిరేకముగా, నీకు విరుద్ధముగా తప్పులు చేసి, పాపము చేసి, కాని వాటిని చేసి, కాని కార్యములను చేసి, పాపమును మూటగట్టుకుని నీకు విరోధముగా బ్రతుకుతూ ఉండడం వలన వారికి ఇహలోక సంపదలు అయితే ఉన్నాయి, కానీ ఆత్మీయ సంపద విషయమై వారు ఎంతో పేదవారు, నిరుపేదలు అనే విషయాన్ని వారు గ్రహించలేకపోవడం దారుణమైన విషయం. ప్రతి ఒక్కరికి కూడా దేవా నీ ప్రేమను చాటి చెప్పే ప్రయత్నం చేయాలని కృపామయ టీవీ ఛానల్ ద్వారా 3 సంవత్సరాలుగా ఈ బైబిల్ అంతటిని ప్రకటించే ప్రయత్నంలో భాగముగా మొదలుపెట్టి ఉన్నాం. 66 పుస్తకాలలో 3 సంవత్సరాల్లో మేము కంటిన్యూ చేయగలిగినది కేవలము 5 పుస్తకాలు మాత్రమే. ఇంకా చేయవలసినవి 61 పుస్తకాలు ఉన్నాయి ప్రభువా. నీ పరిశుద్ధ లేఖనములలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా ఒక ప్రాముఖ్యమైన విషయంగా ఎంచి బోధించే ప్రయత్నం చేస్తూ ఉండగా మా ప్రయత్నం అంతట్లో మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి అవసరతలు మీకు తెలిసే ఉన్నాయి కాబట్టి వారందరి అవసరతల విషయం మళ్ళీ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి అవసరతలు మీకు తెలిసే ఉన్నది ప్రభు. నీ చిత్త ప్రకారము మాకు సమస్తమును జరగనివ్వండి నాయన. ప్రతి విషయంలో మా అందరికీ మీరే తోడుగా ఉండి మా చేయబట్టిన మమ్మల్ని ముందు నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.